సార్ వైనాట్ 175 నినాదంతో దూసుకెళ్తోన్న జగన్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మరింత స్పీడ్ పెంచారు. విపక్ష పార్టీల అభ్యర్థులను ప్రకటించిన తరుణంలో వైసీపీ మరో ఎత్తున సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలో రేపు ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే కార్యకర్తలు నేతల మధ్య గ్యాప్ రాకుండా దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా వైసీపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఎంపిక చేసిన 2000 మంది ముఖ్య నేతలను ఆహ్వానించింది వైసీపీ. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి నేతలకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపింది వైసీపీ అధిష్టానం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు వైఎస్ జగన్. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజల్లోకి పథకాలు తీసుకువెళ్లడం, ఎన్నికల్లో కార్యకర్తల్ని బూత్ లెవెల్లో సిద్ధం చేసేలా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే 2 రోజుల క్రితం టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ నిర్వహిస్తోన్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో ఇప్పటికే సిద్ధం పేరుతో నియోజకవర్గాల వారీగా వరుసగా సభలు నిర్వహిస్తోంది. ఏపీ వ్యాప్తంగా 3 సిద్ధం సభలు నిర్వహించిన వైసీపీ మరో సభను పల్నాడు వేదికగా నిర్వహించబోతోంది. ఇప్పటికే సిద్ధం సభల్లో కార్యకర్తలతో తన స్పీచ్తో జోష్ నింపుతోన్న జగన్ రేపు జరగబోయే ముఖ్య నేతల సమావేశంలో కూడా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక నియోజకవర్గాల వారీగా నేతల మధ్య ఉన్నటువంటి అంతరాలకు, వివాదాలకు, విభేదాలకు చెక్ పెట్టడం, పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లేలాగా పార్టీ ముఖ్య నేతలకు క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.